ఏ మనిషి దగ్గర కూడా నోరు విప్పకుండా ప్రార్థనా గదిలో మాత్రమే యథార్థమైన మనసు కలిగి దేవుని పాదాలు పట్టుకునేటువంటి కన్నీటి అనుభవం గల స్త్రీలు కావాలంట. వాళ్ళే తెలియగలిగిన వాళ్ళు. రోదన ధ్వని నేర్పించాలా, వాళ్ళకు ప్రార్థన నేర్పించాలండి. నీ అనుభవంలో నుంచి వారు అనుభవాలు నేర్చుకోవాలి. ఇదిగో మా అమ్మ ఇలా ప్రార్థన చేసేది, మా అమ్మ ఇలా కన్నీరు గార్చేది, మా అమ్మ ఇలా వేడుకునేది దేవుని దగ్గర అని నీ కన్నీటి అనుభవాన్ని బట్టి వాళ్ళు మారాలి. ఇప్పుడు ప్రార్థన మనం కుటుంబ ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీ ప్రార్థన అనుభవం పిల్లలు చూస్తుంటారు. నువ్వు ఎలా ప్రార్థించేది, ఎలా వేదన పడేది, ఎలా కన్నీరు గార్చేది, వారి కోసం ఎలా ప్రార్థన చేసేది, అదంతా కూడా పిల్లలు చూస్తుంటారు. తల్లిదండ్రులుగా మనం అనుభవం కలిగి ఉండాలి, వాళ్ళకి నేర్పించాలంట. అందుకోసమే ఒక భక్తుడు అంటాడు, నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకొని వచ్చాను అంటాడు. అంటే ఆ తల్లి కన్నీరు గార్చేది అతడు చూశాడు. ఎంతగా వేదన పడిందో, ఎంతగా కన్నీరు గార్చిందో, మారు మనసు కోసం, రక్షణ కోసం ఎంతగా ఆ యొక్క బిడ్డ ముందు ఆ తల్లి కన్నీరు గార్చిందో, ఆ అనుభవాలన్నీ కూడా ఆ కుమారుడు చూశాడు. కాబట్టి ఏమంటున్నాడు, నా తల్లి నా కోసం ఎంతో కన్నీరు గార్చింది, నా తల్లి నా కోసం ఎంతో ఉపవాసం ఉంది, నా తల్లి నా కొరకు ఎంతో వేదన పడింది, నేను మారాలని, నేను మారు మనసు పొందాలని, నా తల్లి నా కోసం ఎంతో వేదన పడిందని అతని హృదయం బదలైపోయిందంట. ఈరోజు మన పిల్లలకు అనుభవాలు నేర్పిస్తున్నామండి. వాళ్ళు కోరిందల్లా ఇస్తున్నామా? లేకపోతే వాళ్ళు కోరిందల్లా ఇస్తున్నాం, కానీ ఈ అనుభవాలు నేర్పించలేకపోతున్నాం. వాళ్ళే మారతారులే వాడు ఆఖరికి ఏమైపోతున్నారండి, దారి తొలగిపోతున్నారంట. హల్లెలూయా, దారి తొలగిపోతున్నారంట. మనమే చెడగొడుతున్నాం. చదువుకున్నాగా ఏషియా 8 సంవత్సరాల వయసులో అతడు యెహోవా దగ్గర విచారణ చేశాడంట. చదువుకున్నాం కిందక 8 సంవత్సరాల వయసులో యెహోవా దగ్గర విచారణ చేశాడంట. మన 8 సంవత్సరాల పిల్లలకి ఏమైనా అర్థమైందండి? ఏమి అర్థం కాదు. అతను పరిశీలన చేయండి. ఆ వయసులో యెహోవా దగ్గర విచారణ చేశాడు కాబట్టి అద్భుతంగా పరిపాలన చేశాడు. అతని ముగింపు కూడా చాలా బాగుందంట. ప్రభు ఏమంటాడు, నువ్వు నెమ్మది కలిగి సమాధికి వెళ్ళిపోతావు. దేవుడు అతను తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ బిడ్డల విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు? అంగలార్పు విద్య, కన్నీటి అనుభవం నీ బిడ్డలకు కూడా నేర్పించాలంట. అందుకోసమే ప్రభు మాట మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చూద్దాం ఒకసారి. కింద చదువు, అది కంటిన్యూషన్. ఇంకో మాట ఉంది అక్కడ. రాజమార్గంలో ఎవరు ఉంటున్నారా? ఈ రోజులు ఏం చేస్తున్నారు వాళ్ళు? స్టెంట్స్ వేస్తున్నారు బండ్ల మీద. ఒక్క చక్రం మీద బండి నడిపించాలి. ఏమవుద్దండి? మూతిపళ్ళు రాలిపోతాయి. ఎంతమంది అండి స్టెంట్స్ వేసి కింద పడిపోయి, కాళ్ళు తిరిగిపోయి, చేతులు తిరిగిపోయి, ముఖం పగిలిపోయి, తల్లిదండ్రులు ఏడిపించి బళ్ళు కొనుక్కొని ₹1,00,000 ₹2,00,000 బండ్లు కొనుక్కొని ఆ బండ్ల మీద నైట్ 11, 12 ఒంటిగంటప్పుడు ఎవరు ట్రాఫిక్ లేని టైంలో చూసి ఆ బండి మీద ఆ ప్రయోగాలు చేస్తూ ఉంటే ఎంతమంది యవ్వనస్తులు పాడైపోతున్నారండి. అందుకోసమే ప్రభు అన్నాడు, స్త్రీలారా యెహోవా మాట మీరు ఆలకించండి. యవ్వనులను పతనం చేయటం కొరకు, బాలులను పతనం చేయటం కొరకు మరణము వచ్చేస్తూ ఉందంట. కాబట్టి ఈ ఉపవాస కొడుకులో నీ కన్నీటి ప్రార్థనకు ఎంత విలువ ఉందో నువ్వు గ్రహించి నువ్వు ప్రార్థన చేసే సమయం వచ్చేస్తుందంట. ఈ సంగమం